ద్వాపర యుగమునందు కృష్ణుడు తన భక్తుల యొక్క విలువలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిని ప్రబోధిస్తూ వచ్చాడు. द्वापर युग में कृष्ण ने यह बोध कराया कि उनके भक्तों का व्यवहार कैसा होना चाहिए. తన భక్తులు ఎట్టి ఆశలను లేకుండా ఉండాలి. उनके भक्तों को इच्छा रहित होना चाहिए. అనపేక్ష శుచిర్దచ్చ. అనపేక్ష ఎట్టి అపేక్షలు లేకుండా ఉండాలి. अनपेक्षा शुचिर दक्ष, उन्हें बिना किसी इच्छा या आकांक्षा के होना चाहिए. శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవుడు ఎట్టి అభిష్టములు లేకుండా ఏ విధంగా ఉండగలడు? शरीर, इंद्रियां, मन और बुद्धि के उपहार से युक्त मनुष्यों का इच्छा रहित स्थिति में रहना कैसे संभव है? ఏదో కొన్ని అభిష్టములు తనకు ఉండియే తీరాలి. उनकी कुछ न कुछ इच्छाएं तो होंगी ही. అప్పటికప్పుడు ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క ఇంద్రియముల యొక్క ఆనందం ఒకవైపున, एक तरफ इंद्रिय सुख होता है जो क्षणिक होता है, మరొక వైపున ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క వాంఛ మరొక వైపున. दूसरी तरफ एक ऐसी इच्छा होती है जो इंद्रियों से परे होती है. మిగిలినటువంటి వాంఛలన్నీ కూడాను ఈ రెండింటి యందే అంతర్భూతమై ఉంటున్నాయి. शेष इच्छाएं इन दोनों के अंदर ही निहित होती हैं. ఈనాటి మానవుడు అనేక విధములైనటువంటి అభిష్టములతో కూడి ఉన్నాడు. आज मानव विभिन्न इच्छाओं से पूरी तरह भरा हुआ है. కానీ ఈ విధంగా అభిష్టములు లేకుండా ఏ విధంగా జీవించగలడు? किंतु वे बिना इच्छा और पसंद के कैसे रह सकते हैं? దీనికి చక్కని ఉపాయమును బోధిస్తూ వచ్చాడు. इसके लिए कृष्ण ने एक बहुत सुंदर विकल्प का बोध कराया है. నాయన, నీ వాంఛను నీవు కోరు, తప్పు లేదు. కానీ ఈ అభిష్టములను, ఈ వాంఛలను భగవత్ ప్రీత్యార్థంగా నీవు వినియోగపరిచి నీ వాంఛను నీవు అనుభవించు అన్నాడు. तुम इच्छाएं रखो, इसमें कुछ गलत नहीं है, लेकिन ये सभी इच्छाएं व आकांक्षाएं भगवान को संतुष्ट करने वाली और उन्हें प्रसन्नता देने वाली होना चाहिए. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో ఉత్తమమైనటువంటి భావములను అభివృద్ధి పరచుకొని సత్యనిత్యమైనటువంటి యొక్క సూత్రులను అనుభవిస్తూ పోవాలి. सभी कुछ ईश्वर को समर्पित करने की भावना के साथ आदर्श विचारों में अभिवृद्धि करते हुए अपनी जीवन यात्रा व्यतीत करना चाहिए. ఇది నాది, ఇది నీది అనేటువంటి భేదములు లేకుండా సర్వము కూడాను భగవంతుని యొక్క ప్రీత్యార్థమై నేను అనుభవిస్తున్నాను అనేటువంటిది భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడు ఇది ఎట్టి అభిష్టములను లేనటువంటి వాడుగా రూపొందగలడు. मेरे और तेरे की भावना के बिना यदि हम ऐसा जीवन बिताएं जहां हम सब कुछ ईश्वर को समर्पित कर दें, तो हमने इच्छा रहित स्थिति को प्राप्त कर लिया है. ఇది ప్రాకృతమైనటువంటి కోరికలు కానీ అప్రాప్తమైనటువంటి కోరికలు కానీ కోరవచ్చు. तुम्हारी इच्छाएं सांसारिक होंगी और संसार से परे भी होंगी. లౌకికమైనటువంటి ప్రవృత్తి కోరికలు అనేకంగా ఉంటుంటాయి మానవులకు. मानव की कई इच्छाएं होंगी जो सांसारिक होंगी, यानी लौकिक प्रवृत्ति. అలౌకికమైనటువంటి యొక్క నివృత్తి కోరికలు చాలా తక్కువగా ఉంటాయి. उनकी कुछ इच्छाएं होंगी जो आंतरिक और आध्यात्मिक होंगी, यानी अलौकिक निवृत्ति. కానీ ఈ రెండింటి యందు ఊడినటువంటి యొక్క దైవత్వం ఒక్కడే. किंतु दोनों में विद्यमान दिव्यता अप्रत्यक्ष रूप से एक ही है. అయితే ఈ అభిష్టములు నెరవేరడానికి ఏది ఆధారం? तब इच्छाओं की पूर्ति के लिए आधार क्या होगा? శుచిర్దక్ష. శుచి, ఏ శుచి? బాహ్య శుచియా లేక అంతర్శుచియా? అంతర్బహిర్శుద్ధి అభివృద్ధి పరచుకోవాలి. शुचिर दक्ष. शुचि यानी शुद्धता. कौन सी शुद्धता? क्या आंतरिक शुद्धता या बाह्य शुद्धता? हमें दोनों ही प्रकार की शुद्धता का विकास करना चाहिए. కేవలం బాహ్యమైనటువంటి శరీరమును పరిశుద్ధము గావించుకోవటం చేత తాను శుచి కాలేడు.
केवल बाह्य शरीर को परिशुद्ध या स्वच्छ रखकर कोई यह दावा नहीं कर सकता कि उसने शुद्धता को प्राप्त कर लिया है। అంతర్శుద్ధి అత్యవసరమైనటువంటిది. आंतरिक शुद्धि अति आवश्यक है। మీకందరికీ తెలుసు, భారతీయులకు भारतीय इसे अच्छी तरह से जानते हैं। ఒక కళాయి లేని పాత్ర యందు సాంబార్ వండినప్పుడు ఆ సాంబార్ అంతా కూడాను చిరుము పడుతుంది. यदि जब बिना कलई वाले बर्तन में सांभर पकाया जाएगा तो वह सांभर जहरीला हो जाएगा। అదే విధముగానే అంతర్పాత్ర హృదయమునందు పరిశుద్ధమైనటువంటి యొక్క పాత్రను ప్రేమ అనేటువంటి కళాయి వేసి అందులో ఏ విధమైనటువంటి వంటలు వండినా పరిశుద్ధంగానే ఉంటాయి. इसी तरह अपने अंतर के पात्र यानी हृदय पर प्रेम रूपी कलई लगाकर उसमें कुछ भी पकाओ तो वह शुद्ध ही होगा। కనుక ప్రతి మానవుడికి కూడాను అంతర్శుద్ధి అత్యవసరమైనటువంటిది. इसलिए प्रत्येक मानव के लिए आंतरिक शुद्धता आवश्यक है। ఎట్టి అపవిత్రమైన భావములను ప్రవేశించక చేయకుండా, ఎట్టి దుష్ట భావములు కూడా తన చేరనికుండా, దుర్బుద్ధులను ప్రవేశపెట్టకుండా భగవత్ ప్రేమ చేతనే ఆ యొక్క హృదయాన్ని పవిత్రంగా గావించుకొని నింపుకోవాలి. किसी भी अपवित्र भाव को मन में प्रवेश न देकर, किसी भी दुष्ट भाव को मन में न लाकर, दुर्बुद्धि को प्रवेश दिए बिना अपने हृदय को केवल भगवत प्रेम से भरकर पवित्र कर सकते हैं। ఈ ప్రేమ అనేటువంటి యొక్క కళాయి ఉండినప్పుడు ఈ పాత్రలో ఎట్టి వంటలైనా కూడా మనము వండుకోవచ్చు. जब इस कढ़ाई में प्रेम की परतें चढ़ाई जा चुकी हों तो उसमें कोई भी खाद्य पदार्थ बनाया जा सकता है। కనుక అంతర్శుద్ధి అత్యవసరమైనటువంటిది. इसलिए आंतरिक शुद्धि बहुत आवश्यक है। దీనికి తగినట్టుగా బహిర్శుద్ధి కూడాను గావించుకోవాలి. इसी के समान बाह्य शुद्धि भी बनाए रखना आवश्यक है। అనపేక్ష శుచి దచ్చ, దక్షుడు కావాలి అనగా ప్రతి దీనికి ఒక ప్రతిజ్ఞ అనేటువంటి దాన్ని పట్టాలి. अनपेक्षा शुचिर दक्ष, दक्ष यानी दृढ़ संकल्प करना चाहिए, दृढ़ प्रतिज्ञा। ఏది అది? वह क्या है? నేను పట్టినటువంటి భగవంతుణ్ణి ఎలాంటి కష్ట పరిస్థితి ఎందు కానీ, ఎలాంటి ఇక్కట్లు ఎందు కానీ నేను ఏమాత్రం కూడాను వదలను. वह ईश्वर जिसे मैंने अत्यंत प्रेम से पकड़ रखा है, तो चाहे कुछ भी कष्ट या परिस्थिति आए या कठिनाई आए, मैं उन्हें नहीं त्यागूंगा। తాను మంచి దక్షుడు కావాలి. इस तरह से दृढ़ संकल्पित रहना चाहिए। ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూర్ణటువంటి వాడే దక్షుడు. वह जो ऐसे संकल्प रखता हो उसे दक्ष कहा जा सकता है। తర్వాత ఉదాసీను, ఉదాసీనుడు అనగా ఎట్టి దాని ఎందుకు కూడాను, ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను, కాలకర్మ కారణ కర్తవ్యాలు మారినప్పటికీ తాను ఏ విధమైనటువంటి భావములు మార్చుకోకుండా ఉండాలి. अगला है उदासीनो। उदासीन का अर्थ है कि चाहे जैसा समय या परिस्थिति आए, काल कर्म कर्तव्य बदल भी जाएं, तो भी लालसा यानी रजोगुण के लिए कोई स्थान नहीं होना चाहिए। ఇష్టమైనది కానీ అయిష్టమైనటువంటిది కానీ, चाहे कुछ रुचिकर हो या अरुचिकर, ప్రీతి అయినది కానీ ద్వేషమైనది కానీ, चाहे कोई प्रीति करे या द्वेष, ఇక్కడ రజోగుణములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు. तब भी वहां लालसा यानी रजोगुण के लिए कोई स्थान नहीं होना चाहिए। రాజకీయ సంబంధమైనటువంటి భావనలను హృదయంలో చేర్చుకోకూడదు. राजनीति की भावना को हृदय में कोई स्थान नहीं मिलना चाहिए। అది ఏ శుచి దక్ష, దక్షునికి తగినటువంటి యొక్క విలువలు. ये एक शुचिर दक्ष के गुण हैं। అనగా దీనికి ఒక దీక్షను పూడినటువంటి వాడు దక్షుడు అని పేరు. अतः जिसने ऐसी दीक्षा यानी दृढ़ संकल्प लिया है वह दक्ष है। ఉదాసీనో, ఉదాసీనం అనగానే దేంతో కూడా సంబంధం లేనట్టుగా ఉండాలి. उदासीनो यानी वह जो किसी भी चीज से आसक्त ना हो वह उदासीन कहलाएगा। అనగా ఇది నాది నీది అనేటువంటి భేదములకు అవకాశం అందించకూడదు. तब मेरे और तुम्हारे जैसी भावना का कोई स्थान नहीं होना चाहिए। ఉదాసీనుడిగా తాను ఉండాలి. ऐसे व्यक्ति को अनासक्ति के साथ व्यवहार करना चाहिए। ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను తాను దీన్ని ఉదాసీనతతో భావించి అనుభవించాలి. उसे हर समय अनासक्ति के भाव को बनाए रखना चाहिए। ఇంకా ఆరవది గతవ్యతః అనగా గడిచిన దానిని కానీ రాబోయేటువంటి దాన్ని కానీ
ఏమాత్రమో మనం విచారించకూడదు. और छठवां है गतव्यतः, यानी अतीत या भविष्य के लिए चिंता नहीं करनी चाहिए. వాదనాక్షయములు పోవాలి. अतीत के परिणामों से पूरी तरह से मुक्त रहना चाहिए. ఏదో మనం ప్రయత్నించినటువంటి కార్యము చెడిపోయింది, यदि एक प्रयास किसी तरह से असफल हो गया हो, దానికి మనం విచారించకూడదు. तब हमें उसके लिए चिंता नहीं करना चाहिए. గతం యతః, గడిచిపోయింది గడిచిపోయింది. गतव्यतः, जो बीत गया सो बीत गया, ఇది మనకు ఏనాటికి తిరిగి రాదు. वह फिर से प्राप्त नहीं किया जा सकता. భవిష్యత్తు ఇది మన యొక్క షూరిటీ కాదు. भविष्य अनिश्चित है. కనుకనే గడిచిపోయినటువంటి దాన్ని కానీ భవిష్యత్తును కానీ మనం విచారించకుండా వర్తమానాన్ని మాత్రం దృష్టి అందించుకొని కార్యంలో ప్రవేశించాలి. इसलिए हमें अतीत पर विचार नहीं करना चाहिए, भविष्य के बारे में परेशान नहीं होना चाहिए, किंतु हमें केवल वर्तमान कार्यों पर विचार कर अपना जीवन निर्वाह करना चाहिए. पास्ट इज पास्ट, फॉरगेट द पास्ट. जो बीत गया सो बीत गया, उसे भूल जाओ. फ्यूचर, डू नॉट मूव फॉर द फ्यूचर. भविष्य के लिए चिंता मत करो. प्रेजेंट इज नॉट ऑर्डिनरी प्रेजेंट. वर्तमान कोई सामान्य वर्तमान नहीं होता. दिस इज ऑमनी प्रेजेंट. वर्तमान सर्वव्यापी है. ఈ వర్తమానాన్ని మనం సరైనటువంటి దీక్షతో మనం సాధించినప్పుడే సర్వ విధముల కూడా విజయాన్ని పొందినటువంటి వారం అవుతాం. जब हम पूरी तरह से वर्तमान का उपयोग करते हैं तो निश्चित रूप से हमें सर्वत्र सफलता प्राप्त होगी. ఈనాటి మానవుడు అన్ని విధములు కూడా అశాంతి గురి కావడానికి ఇది ఏ మూల కారణం. ఏదో ప్రయత్నించినటువంటి ఒక కార్యం చెడిపోయిందని పాస్ట్ గురించి ఎప్పుడు కూడా విచారణ చేస్తుంటాడు. आज मानव में अशांति का मूल कारण यह है कि वे अतीत के असफल प्रयत्न को लेकर निरंतर चिंतित रहते हैं. దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి? इस परेशानी या चिंता से क्या फायदा होगा? ఇంకా రాబోయేటువంటి దాని గురించి అనేక విధములుగా కూడాను తాను పరితపిస్తుంటాడు. वे आने वाली मुसीबतों को लेकर भी दुखी रहते हैं और निरंतर चिंता करते हैं. రాబోయేటువంటిది నీది కాదే. भविष्य तुम्हें पता ही नहीं है, కాలగర్భంలో కలిసి ఉంటున్నటువంటి దాన్ని నీవు ఎందుకు విచారించి ప్రయోజనం ఏమిటి? फिर उसके बारे में चिंता करने का क्या लाभ है जो अभी भी समय के गर्भ में छुपा हुआ है. కనుకనే ప్రజెంట్ అప్పటికయ్యేటువంటి ఒక దీనిని నీవు దృష్టి అందించుకొని ఆ కార్యంలో దీక్షను పూనాలి. इसलिए वर्तमान में निर्वाह करो और दृढ़ निश्चय के साथ कार्य आरंभ करो. ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్. क्योंकि जो बीत गया सो बीत गया, अतीत तो व्यतीत हो चुका. అది ట్రీ. अतीत एक वृक्ष के समान है, ఫ్యూచర్ ఆల్సో ట్రీ. भविष्य भी एक वृक्ष के समान है, ప్రెజెంట్ ఈజ్ సీడ్. लेकिन वर्तमान एक बीज के समान है. ఈ సీడ్ ద్వారానే పాస్ట్ ఫ్యూచర్ రెండు కూడా జరుగుతున్నాయి. केवल ये बीज ही अतीत और भविष्य दोनों के लिए उत्तरदायी हैं. కనుకనే నీవు ఈ సీడును మాత్రం మర్చిపోతున్నావు. రాబోయేటువంటి వృక్షాన్ని, గడిచిపోయిన వృక్షాన్ని నీవు చింతిస్తున్నావు. इस बीज यानी वर्तमान को भूलकर तुम अतीत के वृक्ष और भविष्य के वृक्ष के बारे में सोच रहे हो. కనుకనే వర్తమానాన్ని దృష్టి అందించుకోవాలి. इसलिए वर्तमान पर ध्यान केंद्रित करो. అప్పుడే మానవుడు అన్ని విధములు కూడా విజయాన్ని సాధించగలడు. గతవ్యతః. तब मानव हर प्रकार से सफल हो सकेगा. गतव्यतः. సర్వారంభ పరిత్యాగి. అన్ని విధములైనటువంటి యొక్క వాంఛలను, అహంకారములను కూడా మనం దూరం చేసుకోవాలి. सर्वारंभ परित्यागी, हमें सभी प्रकार की इच्छाओं और अहंकार से स्वयं को दूर रखना चाहिए. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను మానవుడు ఎట్టి చిన్న కార్యములు కూడాను సాధించలేడు. जब तक अहंकार रहता है मानव कोई छोटे से छोटा कार्य भी पूर्ण नहीं कर सकता. ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అతపతనమైపోతున్నాడు. यह अहंकार ही है जो किसी के जीवन का गहरा विनाश कर देता है. అహంకారం మానవునికి చాలా చెడ్డది. अहंकार मानवता के लिए बहुत बुरा है. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను కట్టుకున్న భార్య గాని కన్న కొడుకు గాని అతన్ని ఏమాత్రం కూడాను గౌరవించడు. जब तक किसी में अहंकार है तो वह अपनी पत्नी या संतान से आदर नहीं पा सकेगा. కేవలము ప్రాకృతికంగా తానేదో గౌరవించినట్టుగా నటన చేయవచ్చును, కానీ నిజముగా అతను ప్రేమించినటువంటి యొక్క ప్రేమను అందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టాడు. एक अहंकारी मानव सांसारिक अर्थों में तो भले ही आदर प्राप्त कर ले, किंतु हृदय की अथाह गहराई से
कोई प्रेम प्राप्त नहीं होगा। కనుక ప్రతి మానవుడు కూడాను ఈ అహంకారం అనేటువంటి మహాద్వేషిగా మనం భావించాలి. इसलिए प्रत्येक मानव को यह समझना चाहिए कि अहंकार से बड़ा और कोई शत्रु नहीं है। కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఏ చిన్న కార్యం కూడాను మనం సాధించలేము. अहंकार के साथ एक छोटा सा कार्य भी पूरा नहीं किया जा सकता। బంధుమిత్రులు కూడాను మనల్ని ప్రేమించలేరు. हम संबंधियों और मित्रों का प्रेम नहीं पा सकेंगे। కనుక ఈ అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. इसलिए हमें अहंकार को जरा भी स्थान नहीं देना चाहिए। ఈ విధమైన యొక్క బోధనలు సరిపి యో మద్భక్త సమే ప్రియ, అలాంటి భక్తుడు మాత్రమే నాకు ప్రియమైనటువంటి వాడు అన్నాడు కృష్ణుడు. ऐसी गहन शिक्षा की उद्घोषणा करते हुए कृष्ण ने कहा, यो मद भक्त स मे प्रिय, केवल ऐसे ही भक्त मुझे प्रिय हैं। समस्त लोक